తెలంగాణ వచ్చాక రజకుల బతుకులు మరింత దయానీయంగా మారాయని రజక సంఘం సెల్ రాష్ట్ర కన్వీనర్ కన్నె సంపత్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కు రజక సంఘం నేతలు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. తెలంగాణలో అన్ని కుల సంఘాలకు భవనాలు కట్టి ఒక్క తమ రజక సంఘానికి మాత్రం ఎలాంటి భవనాలు నిర్మించలేదని చెప్పారు. కొన్ని కులాలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెబుతూనే 200 యూనిట్లు దాటిన వెంటనే రెట్టింపు డబ్బులు వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నామని, వారందరినీ గెలిపించాలంటే ప్రతి ఒక్కరూ ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అట్లా తదితర నాయకులందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. నాకు పూర్తిగా మద్దతు తెలియజేయడం జరిగింది. వీరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీలో మరి బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన నాకు అన్ని సంఘాలు కూడా మద్దతు తెలియజేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. అట్లాగే ప్రజలలో కూడా పాదయాత్రలు చేసేటప్పుడు కానీ, ప్రజల్లో తిరుగుతున్నప్పుడు కానీ, ఇంటింటికి వెళ్తున్నప్పుడు నాకు బ్రహ్మరథం పట్టడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా మద్దతు చేస్తూ ఉన్నారు. మహాసభ బ్రహ్మాండమైన సభ జరగడం జరిగింది. లడ్డా గారి ఆధ్వర్యంలో, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో సభ బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడం జరిగింది. అలాగే రేపు మరలా పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో కూడా ఉన్నది. ఆదరించి గెలిపించి నాకు సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు మా బీసీ సంఘాల తరఫున కూడా అన్నగారికి మద్దతుగా ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో మీరు గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు అది చేస్తాం ఇది చేస్తామని మోసం చేస్తుంది తప్ప ఏ రోజు కూడా న్యాయం చేస్తలేదు. ఎందుకంటే ఒక్కొక్క కులాల వారిగా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవ భవన్ అని చెప్పింది. ఏదైతే కొన్ని కులాలకు కేటాయించింది తప్ప అన్ని కులాలకు ఇప్పటివరకు కూడా ఆత్మగౌరవ భవన్ అనేది రాలేదు. నేను రజక సామాజిక వర్గం తీసుకుంటే ఈరోజు రజకులకు అందరికీ ఉప్పల్ భగవతులకు కేటాయించి రజక కమ్యూనిటీకి ఏమో ఇక్కడ మేడిపల్లిలో ఒక బొందలగడ్డలో కేటాయించారు. ఇప్పటి వరకు కూడా దాని భవన్కు శంకుస్థాపన లేదు, ఏం లేదు. ఇట్లా ఒక్కొక్క కులాలకు చెప్పడం మాత్రము హైప్లో చెప్తుంది తప్ప చేసడంలో మాత్రము క్లియర్గా మోసమే చేస్తుంది. దానికి మేము ఏంటంటే పూర్తిగా ఈరోజు అన్నను మేము పూర్తి సపోర్ట్ చేయడానికి అన్ని సంఘాల నుంచి, బీసీ సంఘాల నుంచి కూడా రోజుకొకరు చొప్పున మేము గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నాము. ఇప్పటి నుంచి కూడా అన్నకు పూర్తి మద్దతు ఉంటుంది. ఎందుకంటే బీసీ బిడ్డ, బీజేపీ పార్టీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చినది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎస్సీ వర్గీకరణ కూడా వచ్చింది. అన్ని వర్గాల నుంచి ఇటు ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీ వర్గాలు అన్నీ కూడా ఈరోజు బీజేపీ పార్టీకి ప్లస్ బీజేపీ పార్టీ బలపరిచిన జనసేన అభ్యర్థులు అందరికీ కూడా పూర్తి మద్దతు మేము అందరం ముఖముడి